రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమి పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. పంట పెట్టిన దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాణిజ్య పంటలు సాగు చేసే రైతులు ముందస్తుగా జీలుగా, జనుము, పిల్లి పెసర లాంటి పంటల్ని సాగు చేసి పచ్చి రొట్టగా మార్చుకుని పొలాన్ని సారవంతం చేసుకోవాలని సూచిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా మాల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త. గత కొన్నేళ్లుగా రైతులు అధిక దిగుబడుల కోసం రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల నేలలో సారం తగ్గి పెట్టుబడులు పెరగడమే కాకుండా దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను ఋతుపవనాల ఆరంభంలో వేసుకోవాలి. దీని ద్వారా భూసారాన్ని పెంచుకుని పంట దిగుబడిని పెంచుకోవచ్చు. భూమిలో తేమ, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యతను రైతులు తెలుసుకుని ప్రధాన పంటలకు ముందు సాగు చెయ్యాలని సూచిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా మాల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త క్రాంతి. ఎవరైతే వాణిజ్య పంటలు కానీ లేదా వరి సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వానాకాలానికి ప్రధాన పంటగా వేసుకునే పంట ముందు కంపల్సరీ ప్రతి రైతుకి తప్పకుండా వాళ్ళు పచ్చిరొట్ట పంటలైనటువంటి జీలుగా కానీ, జనుము కానీ, పెసర కానీ, పిల్లి పెసర కానీ, అలసందలు కానీ, బొబ్బెర లాంటి పంటలను సాగు చేసుకోవాలని తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ వారు మామూలుగా మనకి ఏంటంటే అందుబాటులో ఉన్నటువంటి వివిధ క్లస్టర్ల వారీగా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర, అలాగే సొసైటీల దగ్గర వాళ్ళకి ఏంటంటే ఈ జీలుగా కానీ, జనుము విత్తనాలను సబ్సిడీ ద్వారా రైతులకు అందజేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ మనకు కన్సర్న్ మండలంలో మనకు జీలో కానీ, జనుము కానీ విత్తనాలు అందుబాటులో లేని ఎడల రైతులు నిరుత్సాహపడకుండా తప్పకుండా వాళ్ళు ఏంటంటే వారికి అందుబాటులో ఉన్నటువంటి ఏవైతే పెసర కానీ, మినుములు కానీ, బొబ్బర్లు కానీ, పిల్లి పెసర కానీ, అలసందలు సేమ్ జాతి లక్షణాలు కలిగినటువంటి పచ్చిరొట్ట పంటలను వేసుకొని వాళ్ళు నేలలో కలియదున్నట్టయితే నేల సారం బాగా మనకి ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా రేపటి రోజున మనకు వర్షాకాలంలో పడ్డటువంటి వర్షాలు నీటిలోకి నేలలోకి ఇంకిపోవడం కానీ లేదా భూమి యొక్క భూభౌతిక లక్షణాలు అనేవి మనకు బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అయితే ఎందుకు మనకి ఈ పచ్చిరొట్ట పంటలను అనాదిగా మనకు రైతులు సాగు చేసుకోమంటున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి పశు సంపద అనేది క్రమంగా తగ్గిపోవడం, సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు కానీ లేదా మనకు వర్మి కంపోస్ట్ కానీ, కోళ్ళ ఎరువు లాంటివి చాలా వరకు జనాలు వాడడం రైతులు తగ్గించేసిన వల్ల మామూలుగా మనకు న్యాచురల్గానే ఈ పచ్చిరొట్ట పంటలు కనుక మనం వేసుకున్నట్టయితే చాలా వరకు మనకు వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని ఏదైతే ఉందో దానిని ఈ పంటలలో వేరుబుడిపలు ఏవైతే వేరు మీద ఉన్నటువంటి వేరుబుడిపలు ఉంటాయో వాటి ద్వారా మనకు నత్రజని స్థాపన అనేది క్రమేపీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే మనం నత్రజని నేలకు అందించడం వల్లమవుతాం. అదొకటి. దాంతోపాటు ఈ రొట్టె అనేది నేలలో కళ్ళెదున్నిన తర్వాత అది కంప్లీట్గా మనకు కుళ్ళిపోయి సేంద్రియ పదార్థంగా మారి మనకు సేంద్రియ కర్బన శాతం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అంతేకాకుండా మామూలుగా మనకు పచ్చిరొట్ట పంటల సాగు వల్ల కొంత గొప్ప మనకి ఏంటంటే నత్రజని, భాస్వరం అలాగే పొటాషియం అనేది నేలకు అందజేయడం జరుగుతుందన్నమాట. దీంతోపాటు భూభౌతిక లక్షణాలు అనేటువంటి ఉదజని సూచిక కానీ అలాగే మనకు ఇతర పోషకాలు ఏవైతే ఐరన్, కాపర్, మ్యాంగనీస్, జింక్ లాంటివి అలాగే భూమిలో ఉన్నటువంటి మనకు సూక్ష్మ స్థూల రంధ్రాలు కానీ ఇవన్నీ కూడా మనకు గాలితో కానీ నీటితో నిండడం నేల యొక్క సారం పెరిగే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు రోటోవెటర్తో కానీ లేదా ఇతర దేంతోనైనా సరే నేలలోకి మనకు ఈ పచ్చిరొట్ట పంటల్ని వేసుకున్న తర్వాత వాళ్ళు నేలలో కుళ్ళింపజేసే ప్రక్రియలో కంపల్సరీ రైతులు ఏంటంటే ముందుగా వాళ్ళు ఒక 2 బస్తాలు కానీ 2.5 బస్తాలు కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని దాన్ని నేలలో కలిగినట్టయితే ఏదైతే మనకు పచ్చిరొట్ట పంటలకు ఉన్నటువంటి రొట్టె ఉంటుందో అది సులభంగా మనకు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. లేని ఎడల మనకి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఏది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు ఉన్నటువంటి డికంపోజర్స్ అనేవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవేంటంటే మనకు మా సూక్ష్మజీవుల నుంచి సేకరించబడినటువంటి సమూహం అనమాట. ఇవేంటంటే మనకు కుళ్ళిపోవడానికి అవకాశం ఉండేటటువంటి పనిచేస్తాయి అన్నమాట. సో కాబట్టి ప్రతి రైతు ఏంటంటే పచ్చిరొట్ట పంటలను సాగు చేసి వారి యొక్క భూభౌతిక లక్షణాలని డెవలప్ చేసుకోవాల్సిందిగా కేవీకే మల్యాల వారు కోరుతున్నాం.